పిల్లలు మాత్రమే రేపటి రోజు విద్యాభ్యాసంలో ముందు వరుసలో ఉంటారనేది నాకున్నటువంటి నమ్మకం. ఎందుకు ఆ నమ్మకం? మన హోనుగా పొద్దున ఉదయం లేచిన కానీ మనము కాలకృత్యాలు వేసుకున్న తర్వాత, స్కూల్ యూనిఫామ్ వేసుకున్న తర్వాత మనము ఈ రిబ్బెన కట్టుకుంటాం కదా, రిబ్బెన కట్టుకున్నప్పుడు లేదా బొట్టు పెట్టుకుంటున్నప్పుడు అద్దం దగ్గరికి వెళ్తాం. ఆ అద్దం కాడనే మన టైం టేబుల్ ఉండాలి. ఎందుకు ఉండాలి టైం టేబుల్? ఆ బిడ్డ డాక్టర్ కావాలనుకుంటుంది, ఈ బిడ్డ ఇంజనీర్ కావాలనుకుంటుంది, ఈ బిడ్డ పైలట్ కావాలనుకుంటుంది, ఆ బిడ్డ డాక్టర్ ఇంజనీర్ ఇంకా ఒక జ్యోతిరావు పూలే భార్య సావిత్రిబాయి పూలే లాగా మీరు విద్యార్థి మంత్రులు కావాలని కోరుకుంటున్నారు. సో అలాంటి కళలు కంటున్న మనము టైం టేబుల్ ఉండాలా ఉండకూడదు? ఇప్పుడు చెప్పండి, కరెక్ట్ చెప్పండి, ఎంతమందికి టైం టేబుల్ ఉందో. రేపటి రోజు ఈ రోజు ఈ క్షణమే ఈ లంచ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఒక వైట్ చార్ట్ తీసుకొని మీ పెట్టె దగ్గర, మీ ప్రతి హాస్టల్ మీ పెట్టెల దగ్గర ఒక టైం టేబుల్ పెట్టుకోండి. ఉదయం 4 గంటలకు లేస్తారా, 5 గంటలకు లేస్తారా, 6 గంటలకు లేస్తారా అని తెలుసు కనుక అట్లా టైం టేబుల్ పెట్టుకుంటే మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకోగలరు. అవునా కాదు? ఎంతమందికి ఉన్నది టైం టేబుల్? ప్రజెంట్ ఎంతమందికి ఉన్నది? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. వెరీ బ్యాడ్ కదా అమ్మా. మన అమ్మా నాన్నలు ఎన్ని కష్టాలు పడుతున్నారో మీకు తెలుసు. వ్యవసాయ కూలీలుగా ఉన్నారు, బీడీలు చుట్టే పరిశ్రమలలో ఉన్నారు, ఆటో డ్రైవర్లు ఉన్నారు, బస్సు డ్రైవర్లు ఉన్నారు, కూరగాయలు అమ్మే దాంట్లో ఉన్నారు. మనం ఇక్కడ ఇక్కడికి వచ్చి కస్తూర్బా పాఠశాలలో చదువుకుంటున్నామంటే మన నాన్న బాంబాయిలో లేదా దుబాయ్లో లేదా యూకేలో లేకపోతే కెనడాలో పనిచేయట్లే ఇక్కడ ఉన్న బిడ్డల తండ్రులు. అవునా కాదా? సో మీరు పూర్ణ ఆనందం గురించి తెలుసా? మీకు పూర్ణ ఆనందం గురించి తెలుసా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలుసా? పూర్ణ ఆమె ఎక్కడ చదువుకుంది? సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకొని ఏంటి ఆమె ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి? ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి మన భారతీయ జెండాను వాళ్ళు పూర్ణ ఆనందులు వాళ్ళిద్దరు భువనగిరి దగ్గర ప్రాక్టీస్ చేసి, భువనగిరి గుట్ట తెలుసు, భువనగిరి గుట్ట దగ్గర ప్రాక్టీస్ చేసి వాళ్ళు చంద్రమణ అక్కడ పోయి మన ఇండియా జెండా బాగా దేనికోసం? ఇందుకోసం వాళ్ళకున్న కమిట్మెంట్, వాళ్ళకున్న గోల్. అది మీకున్న గోల్ ఏంటి? చదువుకునే గోల్. ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంపీసీ బైపీసీ ఓన్లీ ఎంపీసీ వాళ్ళు చేతులు ఎత్తండి. ఓన్లీ ఎంపీసీ. అమ్మా నువ్వేం కావాలనుకుంటున్నావు? ఎంపీసీ గ్రూప్ తీసుకున్నావు. నీ గోల్ ఏంటది? నిన్నే మంచి మాట చూడకు. అంటే ఎవరు నవ్వద్దు, ఎవరిని మనంగా అవమానించుకోకూడదు. నీ తల్లి ఎవరన్నా ఒకరు ధైర్యంగా చెప్పండి. ఎంపీసీ తీసుకున్నారు కదా, ఏ ఉద్దేశంతో మీరు ఎంపీసీ? సాఫ్ట్వేర్ నువ్వు ఎంపీసీ తను ఏమంటుంది? సాఫ్ట్వేర్. మీరు సాఫ్ట్వేర్. బైపీసీ తీసుకున్న వాళ్ళు ఓకే. ఒకవేళ డాక్టర్ ఆషామాష పని కాదు కదా, మినిమం ఎన్ని గంటలు చదువుకోవాలి? 8 అవర్స్. రోజుకు 24 అవర్స్ కదా, 18 గంటలు కష్టపడితే కానీ మీకు అవకాశాలు తక్కువగానే ఉంటాయి. కానీ ఇప్పటి నుండే బేసిక్ 8th 9th 7th 8th 9th 10th ఇంటర్మీడియట్ సబ్జెక్టుల మీద ఫిజిక్స్ దేని మీద గ్రిప్ ఉండాలి? మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ, జాగ్రఫీ, బాటనీ. ఈ సబ్జెక్టుల మీద మీకు స్పష్టంగా ఉంటే తప్ప మీరు అనుకున్న గోల్ని చేయదు. అందుకే మీకు ఇప్పటి నుంచే ఆ పుస్తకాలు మీకు ఇచ్చిన 7th నుంచి మొదలుకుంటే ఇంటర్మీడియట్ వరకు కాపాడుకొని ఆ బుక్స్ ఇంట్లోనే పెట్టుకొని మీరు టైం ఉన్నప్పుడల్లా, ఇప్పుడు సమ్మర్ హాలిడే, ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ వస్తుంది. ఈ సంక్రాంతి హాలిడేస్లలో బైపీసీ తీసుకున్న బిడ్డలు ఎంతమంది టైం వేస్ట్ చేయకుండా చదువుకుంటారు?
టైం వేస్ట్ చేయకుండా చదువుకుంటారు. ఎంతమంది దయచేసి ఎంతమంది టైం వేస్ట్ చేయకుండా చదువుకుంటారు? ఈ సమ్మరీ హాలిడేస్లో కూడా కదా, ఆలోచన లేదు కదా, ఉన్నా కానీ ముఖమాట పడుతుంది కదా, అవునా కాదు? అందరికీ ఉన్నది, హాలిడేస్లలో కూడా చదువుకోవాలి. సరే ఫ్రెండ్స్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, కానీ నేను ఒక సామాజిక కార్యకర్తగా, నేను కూడా అన్నీ కోల్పోయిన వ్యక్తిగా, నేను కూడా ఒక డ్రాప్ అవుట్ స్టూడెంట్గా, నేను 4th క్లాస్లో బర్రకాడికి వెళ్ళాను. 4th క్లాస్లో బర్రకాడికి పోతే నన్ను ఒక వెంకటయ్య సార్ అని పోతారెడ్డిపేట విన్నారా మీరు? విన్నారా? పోతారెడ్డిపేట విన్నది వెంకటయ్య సార్ ఉన్నాడా? ఇంకా బతికే ఉన్నాడు కదా, దుబ్బాక హాస్టల్లో ఉండే కదా. ఆ సారు తీసుకుపోయి, మరి కాజీపూర్ అనే ఒక విలేజ్, ఆ సారు తీసుకొని పోయి నేను దొరలకాడున్న జీతగాన్ని తీసుకొని పోయి దుబ్బాక హాస్టల్లో నన్ను జాయిన్ చేసి, ఆ దుబ్బాక హాస్టల్లో జాయిన్ చేయడం ఫలితంగా, ఆ వెంకటేశ్వర సార్ ఫలితంగా ఇవాళ నేను ఇక్కడ బైక్ పట్టుకొని మాట్లాడుతాను. అందుకోసం ఫ్రెండ్స్, మీరు విద్యాబుద్ధిమంతులు కావాలంటే మీలో కమిట్మెంట్ ఉండాలి, మీలో ఒక కసి, ఎస్ ఐ కెన్ డూ, నేనేదైనా చేయగలను, నేను చంద్రమండలమే కాదు కదా, ప్రపంచంలో ఉన్నటువంటి పూలాందేవి లాగాను, ఒక జ్యోతిరావు భార్య సావిత్రిబాయి, ఎవరు సావిత్రిబాయి గురించి? సావిత్రిబాయి మొట్టమొదటిసారి చదువుల తల్లి ఎవరు అంటే కొద్దిమంది ఏమంటున్నారు, నిజంగా మీరు ధైర్యవంతులు. నేను ఇంతకుముందు ఒక స్కూల్లో అవేర్నెస్ చేస్తున్న సందర్భంగా చదువుల తల్లి ఎవరు అంటే సరస్వతీబాయి అన్నారు. అది నేనేమన్నానంటే, బిడ్డలు అది కాదు, ఓకే అనుకుందాం కాసేపు, మనము వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు, కానీ చదువుల తల్లి సావిత్రిబాయి. ఎందుకు చదువుల తల్లి అయింది? ఆమె తనకు చదువు రాకపోయినా తన భర్త దగ్గర నేర్చుకొని, జ్యోతిరావు పూలే దగ్గర చదువు నేర్చుకొని, ప్రతి ఒక్క అంతకు